టీడీపీ కార్యకర్తలతో నేను విఆర్ స్కూల్కి వచ్చానండి. రేపు సాయంత్రం 4 గంటలకి నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం అని ఎలక్షన్స్ గెలవక ముందు మాకు చెప్పారండి. తప్పకుండా గెలిస్తే నేను ఎంతో కొంత చేస్తాను నిరుపేదలకి. మా నాన్నగారు ఒకప్పుడు విఆర్ స్కూల్లో చదువుకున్నారు, దాని తర్వాత విఆర్ స్కూల్లో ఉద్యోగం చేశారు. హర్నాథ్పురంలో ఉండేవాళ్ళండి. హర్నాథ్పురం నుంచి విఆర్ స్కూల్కి రావాలంటే 4 కిలోమీటర్స్, అంటే 40 నిమిషాలు పడుతుంది కాళ్ళు నడకన రావాలంటే. రోజు పొద్దున ఒక 40 మినిట్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే తప్పకుండా ఏ పిల్లోడి కన్నా చాలా స్ట్రెస్ అవుతుంది. 100% నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. సో ఈరోజు రేపు జరిగేపోయే ప్రోగ్రామ్ అండి. 6 కోట్లు టీడీపీ అమౌంట్ కాదండి, ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదు. మా నాన్నగారు కేవలం ఒకటి చెప్పారు, నేను ఇంకా మన కుటుంబం అండగా ఉండాలి అని. 10,000 బైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి 2 ఫేజెస్లో. ఫేజ్ 1 7,000 బైసైకిల్స్ రేపిస్తున్నాము. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 23 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి మేము రేపు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. 7,000 సైకిల్స్ ఇస్తున్నాం. అండ్ మళ్ళీ దసరా ఫేజ్ 2కి 3,000 బైసైకిల్స్ ఇస్తాం. నాకు చాలా గర్వంగా ఉంది. మా నాన్నగారి దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. విఆర్ స్కూల్ ఒకప్పుడు చూసేటట్టయితే పాములు తిరిగేవి, కప్పలు తిరిగేవి, అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత అభివృద్ధిగా చేస్తాము, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, ఇంత మంచి టీచర్స్ ఇస్తాము. ఇప్పుడు హై స్కూల్ తీసుకునేటట్టయితే 9th గ్రేడ్ దాకా కూడా నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఒలింపియాడ్ ఐఐటి ఫౌండేషన్ కూడా జరుగుతుంది. అసలు ఎవరూ అనుకోలేదు. విఆర్ స్కూల్ అలా చేసావు, ఈ రేపు ఈవెంట్ కూడా నువ్వు దగ్గరుండి చేయాలి అంటే నేను వచ్చానండి. నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు, వీధి తిరుగుతున్నప్పుడు, ఎప్పుడు నేను నెల్లూరుకి వచ్చినా వీధి తిరుగుతాను, సమస్యలు తెలుసుకుంటాను టీడీపీ కార్యకర్తలతో వెళ్ళి. వాళ్ళు ఒకటే అంటున్నారు, అమ్మ మంచి ఫుడ్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, టీచర్స్ ఇచ్చారు, కానీ ఆడపిల్లల్ని స్కూల్కి కాలినడకన పంపించాలంటే భయం వేస్తుంది, ఏదన్నా ట్రాన్స్పోర్ట్ అన్నా ఇస్తే బాగుంటుంది కదా అని ఎంతోమంది చెప్పారు. నాన్నగారికి చెప్పాము. అండ్ నాన్నగారు ఈరోజు విఆర్ స్కూల్ ఒక్కటే కాదండి, నెల్లూరులో 23 స్కూల్స్ ఉంటే ఆ 23 స్కూల్స్, హై స్కూల్స్లో పిల్లలకి బైక్ సైకిల్స్ ఇవ్వడం అదొక గొప్ప విషయం. నేను రేపు ప్రోగ్రాం గురించి ఎదురు చూస్తున్నాను. నమస్తే.